జై శ్రీరామ్. ఈ సింహిక అనే పదము చాలా అర్థంతో కూడినటువంటిది. హింసించేదాన్ని సింహము అంటారు. మొత్తం సృష్టిలో హింసించే స్వభావము ఒకటి ఉన్నది, అది హింసిక. మనం ఒక బ్లాటింగ్ పేపర్ మీద చుక్క ఇంకు వేస్తే ఎలా లాగేస్తుందో అలాగే జీవుడిని వాడి స్వభావం ద్వారా పీల్చేసి వాడిని హింసిస్తూ ఉంటుంది. మనందరికీ బాధలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన స్వభావము నుండే. అది మన హింసిక. ప్రతివాడు వాడి స్వభావంలో నుండి వాడి సమస్యని సృష్టించుకొని వాటి చేత హింసించబడుతూ ఉంటాడు. అలా మనందరిలో కూడా హింసిక ఉన్నది. ఆ హింసిక ఛాయాగ్రాహి అంటే జీవుడు ఇంద్రియాలలోకి శరీరంలోకి ప్రతిబింబిస్తాడు. అది చాలు ఆమెకి నీడపట్టి లాగేస్తుంది. చేతబడులు చేసేవారు కూడా నీడబట్టే లాగేస్తారు. ఈ భూత ప్రేత పిశాచాలను ప్రయోగించేవారు మనం ముట్టుకున్న వస్తువు, మనం వాడిన వస్తువు ఇలాంటివన్నీ పట్టుకొని మన స్వభావాన్ని లాగి వాడి దగ్గర బంధించి తిప్పలు పెడతారు. అందుకే హనుమంతుడు భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జబనామ సునావే కదా. అందుకే భూతాలు ప్రేతాలు పట్టుకున్నా సద్గురువు క్షణకాలంలో వాటి నుండి మనని విముక్తి చేయగలడు. మన స్వభావం పడుతుంది. ఆ స్వభావంలోని అశుభవాసనలు మనల్ని పట్టేస్తాయి. అక్కడ నుండి గిలగిలలాడుతుంటాము. వాడట్లాగు వీడట్లాగు అని నోరు పారేసుకుంటూ ఉంటాము. వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటుంటాము. పైకి తిట్టలేకపోతే లోపల తిట్టుకుంటుంటాము. అన్నీ హింసికే, మనకే హింస. అదట్లా ఎందుకుంది, ఇదిట్లా ఎందుకుంది, వాడెందుకట్లా ఉన్నాడంటే అది వాడి కర్మ. నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? అది నీ కర్మ. ప్రతివాడిలో వ్యక్తిగత కర్మగా వాడిలో నుండి వాడిని ఏడ్పించేదంతా కూడా హింసికండి. దీనినే పర్సనాలిటీ అంటారు. జై శ్రీరామ్.